నిజమైన పశ్చాత్తాపం, అబద్ధమైన పశ్చాత్తాపం, ఇవన్నీ మనం ఏవేల గ్రంథం యొక్క ఫోల్డర్ చక్కగా యూట్యూబ్లో క్రియేట్ చేసి పెట్టాం. అవునా కదా? ధ్యానం చేసామా లేదా? చేసాం. అద్భుతం. ఈరోజు మనము మరొక ప్రవక్త పుస్తకాన్ని మనం ధ్యానం చేయబోతాం. ఓకేనా? అయితే మొత్తం ఓవరాల్గా ఒకే రోజులో ధ్యానం చేయలేం, కానీ ఈరోజు ఆ పుస్తకాన్ని యొక్క ఇంట్రడక్షన్ మాత్రం ధ్యానం చేస్తాం. మిగిలిన సమయంలో మిగతాది మనం ధ్యానం చేయబోతాం. అర్థమవుతుందా? అయితే ఆ పుస్తకం రాయడానికి కారణాలు ఏంటి అన్న విషయం ధ్యానం చెబుతాం. ఏంటి ఆ పుస్తకం అంటే, ప్రవక్తల గ్రంథాల్లోనే ఒకసారి హగ్గై గ్రంథం తీస్తారా? హగ్గై ఒకసారి చదువుదాం, తర్వాత ఏంటో వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రవక్తల పుస్తకాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. మీకు చాలా విషయాలు చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పాను, గుర్తుందా? ప్రవక్త గ్రంథాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే, ఇప్పుడు మత్తయి సువార్త, మార్కు వార్త, లూకా సువార్త కానీ, అపోస్తల కార్యగ్రంథం కానీ, పత్రికలు కానీ, పత్రికల్లో బోధ ఉంటుంది. అపోస్తల కార్యగ్రంథంలో చరిత్ర ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం, రెండో సమూయేలు గ్రంథం, మూడో సమూయేలు గ్రంథం, మొదటి రాజులు, రెండో రాజులు కానీ, న్యాయాధిపతులు కానీ చరిత్ర ఉంటుంది. అవునా? ఎస్తేరు గ్రంథం కూడా చరిత్ర ఉంటుంది. ఆ రాజు పిలిచాను, ఎస్తేరు రెడీ అయ్యాను, ఈ చరిత్ర అంతా ఉంటుంది. అర్థం చేసాడు సులభమే. అవునా అంటారా కాదంటారా? కీర్తనలో ప్రార్థన ఉంటుంది, కీర్తనలో పాటలు ఉంటాయి. అవునా కదా? సామెత గ్రంథంలో సామెతలు ఉంటాయి, ప్రసంగ గ్రంథంలో తన ప్రసంగం ఉంటుంది. ఇలా చాలా వరకు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ బైబిల్లో క్లిష్టంగా అర్థం చేసుకోవడానికి కష్టతరంగా ఉండే పుస్తకాలు అంటే ప్రవక్తల గ్రంథాలు. ఒప్పుకోరా? ఎందుకంటే ఏ సందర్భంలో రాశాడు, ఎందుకు రాశాడు అర్థం కాని సిచ్యువేషన్, ఎవరికి రాశాడు, దేనికి రాశాడు, ఆయన భావం ఏంటి, ఆయన భారం ఏంటి, ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనే విషయం అర్థం కాదు. మీకు మాట చెప్తాను. హగ్గై పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి హగ్గై 2 అధ్యాయాలు ఉన్నాయి. హగ్గై అనే పుస్తకం కేవలం 2 అధ్యాయాలు ఉంటాయి. ఈ 2 అధ్యాయాల నువ్వు రాయడానికి కారణం ఏంటి? ఉదాహరణకు, ఎవరైనా సరే ఒక పత్రిక రాశారంటే, ఒక ఉత్తరం రాశారంటే, ఒక లెటర్ రాశారంటే దానికి కూడా ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు మనం హాస్టల్లో ఉన్నప్పుడు, ఒకప్పుడు కాలంలో మన 19th సెంచరీలో కానీ అట్లా ఉన్నప్పుడు అయితే 19వ శతాబ్ద కాలంలో అప్పుడు వాట్సాప్లు, ఫోన్లు ఏం లేవు కాబట్టి ఉత్తరాలు రాసేవాళ్ళు. తెలుసా మీకు? ఉత్తరాలు, పిన్ కోడ్, స్టాంపులు వేసి ఉత్తరాలు పంపించేవాళ్ళు. హాస్టల్లో ఉన్న వాళ్ళు పిల్లలకు, తల్లిదండ్రులకు, వీళ్ళకు. ఈవెన్ కువైట్లో, ఖత్తర్లో ఉన్న వాళ్ళు కూడా లెటర్ రాసేవాళ్ళు, కొరియర్ పంపించేవాళ్ళు, క్యాసెట్లో రికార్డ్ చేసి పంపించేవాళ్ళు. తెలుసా మీకు? ఇలా ఉండేది ఒకప్పుడు, ఒక 20 years బ్యాక్. ఒక ఉత్తరం రాశారంటే, ఉదాహరణకు కువైట్లో ఉండేవాళ్ళు ఒక ఉత్తరం రాశారంటే వాళ్ళు బాధపడుతున్నారో, వస్తున్నామనో ఏదో చెప్పడానికి. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉత్తరం రాశారంటే ఏదో సందర్భం ఉంటుంది. ఉండదా? నేను ఏం చెప్పి పైకి చేస్తున్నాను అంటే, ఒక వ్యక్తి ఉత్తరం రాశాడంటే, ఒక పని చేస్తున్నాడు, దాని వెనక సందర్భం తెలిస్తే మనకు బాగా అర్థమవుతుంది. సందర్భం తెలియకపోతే దాని భావం ఏంటో, దాని భావార్థం ఏంటో అర్థం కాదు. అయితే ఈరోజు కేవలం మన సందర్భాన్ని మాత్రం ధ్యానం చేయబోతాం. పుస్తకంలోకి ఎంటర్ అయ్యేది తర్వాత దినాల్లో ఎంటర్ అవుతాం, కానీ సందర్భం గుర్తుపెట్టుకుంటే అది అర్థమవుతుంది. కానీ ఈరోజు ఎంటర్ అవుతాం, కొంతవరకు మాత్రం ఎంటర్ అవుతాం. హగ్గై ఈ 2 అధ్యాయాల్లో ఇంచుమించు 4-5 ప్రసంగాలు చేశాడు. ఎన్ని? 4-5. ఉండేది 2 అధ్యాయాలు కదా అంటారేమో, ఒక అధ్యాయానికి ఒక ప్రసంగం కాదు. అర్థం కదా? ఈ 2 అధ్యాయాల్లో ఎన్ని ప్రసంగాలు? ఇంచుమించు 4-5 ప్రసంగాలు చేశాడు. ఎవరు? హగ్గై. ఈ హగ్గై రాసినటువంటి 5 ప్రసంగాలు అర్థం అవ్వాలంటే చరిత్రలోకి లేదా దాని వెనక సందర్భం ఏంటో అర్థం అవ్వాలి. ఓకే, ఇప్పుడు 1-2 వచ్చాలు చదివించి ఆ తర్వాత దీని సందర్భం ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం హగ్గై 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 1వ దినమున ప్రవక్త హగ్గయి ద్వారా యూదా దేశం మీదకి అధికారి అయ్యు షెల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలునకు, ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడైన యెహోషువకును యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, రైట్, తలపై ఇద్దరు చెప్తా. విషయం ఏంటంటే, ఒక రాజు కాలం, ఆ రాజు ఎవరంటే దర్యావేషు కాలంలో దేవాది దేవుడు హగ్గయి అనే ప్రవక్త ద్వారా కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏంటి ఆ మాటలు అంటే, మీరు ఇంకా సమయం రాలేదు అని అనుకుంటున్నారు. ఏం సమయము? మందిరానికి. ఏం మందిరము? దేవుని మందిరం. ఎక్కడుంది అది? యెరూషలేము. ఎందుకు కట్టాలి? ఆ బబులోను ఎందుకు కాల్చేశారు? సరే, వీళ్ళెందుకు కట్టలేదు? అసలు ఏం జరిగింది? సరే, వీళ్ళు కట్టలేదంటే ఏదో కారణం ఉండాలి కదా, అవునా కదా? సరే, ఉదాహరణ చెప్తాం. మీరు చాలా ఏళ్ల కిందట ఒక దేశానికి బానిసగా వెళ్ళిన తర్వాత, చాలా ఏళ్ల తర్వాత మీ ఇంటికి వస్తున్నప్పుడు ఎంత ప్రేమతో, ఎంత ఆతృతతో, ఎంత భావోద్రేకంతో వస్తారు. వచ్చిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళకు కొని పెట్టడాలో, తిని పెట్టడాలో చేస్తారా? మరి అదేవిధంగా ఎన్నో ఏళ్ళు, 70 ఏళ్ళుగా బానిసగా బతికినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు వారి దేశానికి వచ్చిన తర్వాత వారికి మందిరం కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, మన దేశం బాగుండాలి, మన దేశ ప్రాకారాలు బాగుండాలని ఆలోచన ఉండదా?
ఉండదా ఉంటుంది. మరి ఎందుకు కట్టుకోలేకపోయారు? ఎందుకు, ఏం జరిగింది అన్న విషయం అర్థం అవ్వాలంటే ఇప్పుడు చరిత్రకి వెళ్ళాలి. ఈ చరిత్ర అర్థం అవ్వాలంటే యజ్రా గ్రంథంలోకి వెళ్ళాలి. ఎక్కడ? యజ్రా. సరే, నేను కథలా చెప్తా. ఇప్పుడు యజ్రా గ్రంథంలో ఉన్నటువంటి 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, ఈ 6 అధ్యాయాల సారాంశం అర్థమవుతే హగ్గయి అనే పుస్తకం అర్థమవుతుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం యజ్రా గ్రంథం తీద్దాం. యజ్రా గ్రంథం తీయండి. యజ్రా 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. పారసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసికపు దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమునందంతటా చాటింపు చేయించి వ్రాత మూలంగా ఇట్టు ప్రకటించెను. పారసికపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందున దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరం కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుడు మందిరమునకు అనగా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మందిరమును కట్టింపవలెను. వారి దేవుడు వారికి తోడై ఉండడు గాక. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణము గాక ఆయా స్థలములోని తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములు వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలని ఆజ్ఞ ఇచ్చాను. అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీను పెద్దలను, యాజకులను, లేవీయులను ఎవరెవరి మనసును దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండి యెహోవా మందిరము కట్టుటకు ప్రయాణమైరి. ఇందాక చెప్పాం, హగ్గయి అనే పుస్తకం అర్థం చేసుకోవాలంటే దాని వెనక చరిత్ర అర్థం అవ్వాలి. చరిత్ర అర్థం అవ్వాలంటే యజ్రా గ్రంథంలోకి రావాలి. అసలు హగ్గయి అనే పుస్తకం రాయడానికి కారణం ఏంటంటే, ఒక ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు మన రాజుల చేత ధ్యానం చేస్తే గుర్తుందా? ఆ రాజుల చరిత్రలో ఎన్నో తప్పులు, ఎన్నో విగ్రహాలు, ఎన్నో పసిపిల్లలు బలి ఇవ్వడం, దేవునికి వ్యతిరేకమైన పాపం చేయడం ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ బబులోను దేశానికి బానిసలు పంపించాడు. ఎన్ని సంవత్సరాలు బానిసగా ఉన్నారు? 70 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు బానిసలుగా మగ్గిపోయినటువంటి వీరి బతుకులు, వీరి జీవితాలు దేవుడు దయతలిచి కనికరించి, దేవుడు అంతకుముందు ఇర్మియా ద్వారా ప్రవచించుంటాడు. మీరు చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు. యెహోయాకీను టైంలో ప్రవచించాడు. ఏంటా ప్రవచనం? మీరు 70 ఏళ్ళు బానిసలకు వెళ్తారని. నిజంగానే వెళ్ళారు. 70 ఏళ్ళ తర్వాత దేవుడు మీకు విడుదల ఇస్తారని చెప్పాడు. నిజంగానే దేవుడు విడుదల ఇచ్చాడు. అలా విడుదల ఇచ్చిన తర్వాత అంత మాత్రం కాదు, కోరేషు అనే రాజు ఒక శాసనం కూడా పుట్టించాడు. ఏంటంటే, మందిరానికి కావాల్సిన ప్రతి అవసరత అక్కర పశువులు కానీ, బంగారు కానీ, వెండి కానీ తీసుకొని వెళ్ళండి అని అద్భుతంగా పంపించాడు. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న, ఇప్పుడు నాకు ఒక మాట. మనిషి పాపం చేసినప్పుడు పాపానికి శిక్ష ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఆ శిక్షలో నుంచి దేవుడు క్షమించి దయతలిచి ఆ శిక్షలో నుంచి లేపిన తర్వాత ఊరట ఉంటుందా? ఆనందం, సంతోషం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా చేసిన పాపాన్ని బట్టి 70 సంవత్సరాలు బానిసలుగా బతికారు. ఆ బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత మందిరం కట్టుకోవాలని ఆశ. నిజంగానే దేవుడు వారి మనసును ప్రేరేపించిన తర్వాత బయటకు వచ్చారు. ఆ బయటకు వచ్చిన తర్వాత మందిరం కట్టాలని ప్రయాణమయ్యారు. అలా ప్రయాణమైనప్పుడు వారికి ఎదుర్కొన్నటువంటి ఎదుర్కొనలో, వారికి ఎదురైనటువంటి ఎదురుబాటు లేదా ఆటంకాల విషయంలో ఏం జరిగింది అన్న ఇప్పుడు చెప్పాలి. ఒక్క ముక్కలు చెప్పాలంటే, హగ్గయి అన్న పుస్తకం అర్థం అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్తున్న టైటిల్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆటంకాలతో ఆగిపోయిన ఆత్మీయత. 3 ముక్కలు: ఆటంకాలు, ఆగిపోయిన ఆత్మీయత. అర్థం కాలేదా? ఆటంకాలు వచ్చాయి, దాని ద్వారా ఆగిపోయింది. ఏంటిది? ఆత్మీయత. దీని హగ్గయికి, ప్రవక్తకు అర్థం అవ్వాలి. హగ్గయి పుస్తకానికి అప్లై చేయాలంటే, ఇశ్రాయేలు దేశానికి, యూదా దేశానికి అప్లై చేయాలంటే ఆటంకాలతో ఆగిపోయిన ఆలయం. అర్థం కాలేదా? ఆటంకాలు, ఆగిపోయింది ఆలయం. ఇప్పుడు ఆటంకాలతో ఆగిపోయినప్పుడు, అలాగే మన ఆత్మీయాత్రలో ఆటంకాలు వస్తాయా? రావా? ఏంటి రావా అంటే వస్తాయి, రావా? అలా ఆటంకాలతో ఆగిపోతాం. అలా ఆటంకాలతో ఆగిపోయిన ఆత్మీయత, ఇలా ఆటంకాలతో ఆగిపోయిన వ్యక్తిని దేవుడు వదిలిపెట్టాడు. అప్పుడు హగ్గయి అనే ప్రవక్తను లేపి, నాయనా మీరు ఆటంకాలతో ఆగిపోయారు, ఆగిపోయిన మీ ఆత్మీయతను, ఆగిపోయిన ఆలయ నిర్మాణాన్ని ఆపేయకండి, తిరిగి పునరుద్ధరించండి, తిరిగి పురుకొల్పండి అని ప్రోత్సాహకరమైన అద్భుతమైన ప్రసంగాలు చేయడం మొదలుపెట్టాడు. ఎవరు? హగ్గయి. ఇప్పుడు మీకు అర్థమైందా హగ్గయి అనే పుస్తకం ఎందుకు రాయబడిందో? ఇప్పుడు చెప్పండి, హగ్గయి అనే పుస్తకం ఎందుకు రాయబడింది? ఆటంకాలతో ఆగిపోయిన ఆలయ నిర్మాణం లేదా ఆటంకాలతో ఆగిపోయిన ఆత్మీయత. కమ్ టు ద పాయింట్. ఒకవేళ మీ ఆత్మీయాత్రలో, ప్రాముఖ్యంగా నా ఆత్మీయాత్రలో నేను ఆటంకాలతో కానీ, పాపాన్లో కానీ బలహీనపడ్డప్పుడు, నా హృదయం కఠినమైనప్పుడు ఎక్కువగా మీకా గ్రంథాన్ని, హోషేయ గ్రంథాన్ని బాగా చదువుతా. ప్రాముఖ్యంగా చిన్న ప్రవక్తల పుస్తకాలు చాలా బాగా చదువుతా. మీకు చాలాసార్లు చెప్పాను అనుకుంటా, ప్రవక్తల గ్రంథాలు నాకు చాలా ఇష్టమని. అర్థం కాలేదా? ఉదాహరణకు
బాగా నీరసం వచ్చేది. నిన్న దినాన మా అమ్మ కృపాతకతో మాట్లాడుతానండి అనమాట. ఏమనంటే, ఏం అమ్మగారు పరిచయం రాలేదంటే, లేదమ్మా రాలేదు. ఏం అమ్మగారు అంటే, బాగా ఎండాకాలం నీరసం వస్తాం కదా, బాగా ఇంట్లో పని చేసి ఆ పని చేసి అలసిపోయి మళ్ళీ మందిరానికి వచ్చి బాగా టైర్డ్ అయిపోతాం, నీరసం వస్తుంది. ఎండాకాలం కదా, మా అలాంటి కుర్రోళ్ళే ఊగిపోయి కింద పడిపోతున్నారు. అప్పుడు మీరేమనుకుంటారంటే, మీ కుర్రోళ్ళ కడ మేమే మేలు స్వామి అనుకుంటారు మీలో చాలామంది. ఇప్పుడు నిజంగా వచ్చిన జంజీలు అయితే పాపం ఈ నుంచి ఆడ దూరం నడిచేసరికి కుక్క గస పోసినట్టు గసపోతారు. ఆ కాలంలో వేరు. ఇప్పుడు మా తాత ఊళ్ళూరికి వెళ్ళామనుకో, మా తాత గొర్రెలు ఉన్నాయి, ఎండాకాలం మొత్తం తిరిగి 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 మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ కసు ఊడ్చి చెత్త ఊడ్చి నిమ్మలంగా రాత్రి 9:30, 10 కూడా పడుకుంటాడు ఆయన. అంత బలం. మనం అడుగుతామా? మేమైతే నడచలేం. అర్థం కదా. ఒకప్పుడు మా పెద్దనాన్న ఉండే, ఆయన నడుచుకుంటూ పోతే నేను పరిగెత్తి కూడా పోవాల్సి వచ్చేది. ఆయన నడిచినట్టే పరిగెత్తినట్టు ఉంటుంది అనమాట. నేనేం చెప్పి పైకి చేస్తున్నానంటే, నేను బాగా అలసిపోయాను. అప్పుడు అక్క సలహా ఇస్తాను, అమ్మగారు బయటికి వెళ్ళి అదేమంటారా సిలిండ్ పెట్టించుకోండి అని చెప్పింది. ఏం పెట్టించుకోవాలి? సారా కాదు, సిలిండ్ పెట్టించుకోండి అమ్మగారు అని చెప్పింది. అంటే ఇప్పుడు సిలిండ్ ఏం చేస్తుందని, బాడీలో బలాన్ని ఇస్తుందని, అంతేనే కదా. రైట్. నీరసంగా ఉన్నప్పుడు సిలిండ్ ఇప్పించుకోమని ఎలా అయితే సలహా ఇచ్చిందో, ఒకవేళ సిలిండ్ కాకోకుండా అమ్మగారు మంచి కోటర్ కూడా తాగండి మొత్తం బాగా ఎక్కుతుంది అనేది అనుకో, ఎలా ఉంటుంది? ఉదాహరణ చెప్తాను, తప్పుగా అనుకోకండి. ఏం చెప్తున్నానంటే, మన బాడీలో ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు దానికి తగిన మందు మాత్రం ఇవ్వాలి, దానికి సరిపోయే మెడిసిన్ మాత్రం ఇవ్వాలి. వేరేది ఇస్తే ఏం ఉండదు. ఇంకా పరలోకమే పిరిగలను పాట పాడుకుంటూ కూర్చోవాల్సిందే. ఏమైనా అర్థం కదా. అర్థమవుతుందా? రియాక్షన్ వస్తుంది, ఎఫెక్షన్ వస్తాయి, లేనిపోయిన ఏమైనా జరిగితే వీలైతే ప్రాణాలు పోవచ్చు, ఆర్గాన్సే పోవచ్చు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎస్. ఈవెన్ ఎక్కువగా యాంటీబయాటిక్స్ ఇచ్చినా, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ ఇచ్చినా కిడ్నీలు పోతాయంట. అవునా? ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, మనం బలహీనతలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, రొచ్చులో ఉన్నప్పుడు, హృదయం కఠినమైనప్పుడు ఏ పుస్తకాలు చదవాలి, ఎలా దేవుని దగ్గర రావాలి, ఏ మాట చదవాలి, మీకు ఎప్పుడన్నా మీకు ఎక్స్పీరియన్స్ ఉందో తెలీదు, మీకుందా నన్ను అడగకండి, చెప్తున్నా. మీరు బాగా ఇష్టమైన వ్యక్తి, ప్రేమించిన వ్యక్తి, గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో ఒక మెసేజ్ పెట్టిండు అనుకో, ఆ మెసేజ్లో ఓ చాటబారం అంతా నేను పొగిడినట్టు, ఎంత అందం తెలుసా, ఎంత గొప్పదానో తెలుసా అది ఒక మెసేజ్ వచ్చిందనుకో, ఆ మెసేజ్ మాటి మాటి చదువుకొని మురిసిపోవాలి లేరా? పాపం లేరు, మీకు తెలియదు అనుకుంటా, అమ్మాయికులు అనుకుంటా. ఆ మెసేజ్ చూసి చూడు ఎంత బాగా పెట్టి అని చూడకొని మళ్ళీ పొద్దుతో సాయంత్రం ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసుకొని మళ్ళీ చూసుకొని దాన్ని సేవ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని భద్రంగా దాచుకొని లేరా? ఉన్నారు. ఏం చెప్తున్నట్టే, దేవాది దేవుడు కూడా దేవునికి దూరమైనప్పుడు ఆయన మనకు రాసిన ఉత్తరాలు, తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా ప్రేమతో ఆయనకు రాసి మనకి ఇచ్చినటువంటి ఉత్తరాలు ఏంటి? ఈ పత్రికలు, ఈ మాటలు, ఈ వాక్యం కూడా ఆయనకు దూరమైనప్పుడు, దగ్గర అవుతున్నప్పుడు, పడుతున్న కన్నీరు బాధ అవి చూసినప్పుడు మనం కూడా మాటి మాటికి ఉత్తరాలు తీసి ఏం చేయాలా? చదవాలి. అలా చదువుతున్నప్పుడు తిరిగి పురుకొల్పబడతాం. ఇప్పుడు కమ్ టు ద పాయింట్. హగ్గయి అన్న పత్రిక రాయడానికి, హగ్గయి అనే ప్రవక్త తన పుస్తకాన్ని రాయడానికి కారణం ఏంటంటే, ఆటంకాలతో ఆగిపోయినటువంటి ఆలయ నిర్మాణాన్ని, లేదా ఆటంకాలతో ఆగిపోయినటువంటి ఆత్మీయత, అలా ఆటంకాలతో ఆగిపోయినప్పుడు దేవుడు వదిలిపెట్టాడు. తన సేవకుల ద్వారానో, ప్రవక్తల ద్వారానో, విశ్వాసుల ద్వారానో, పరిస్థితుల ద్వారానో దేవుడు తన బిడ్డలతో మాట్లాడతాడు. ఇది వాస్తవం అన్న చప్పట్లు కొడతారా? దేవుడు నిద్రపోతారు బా. రైట్, చాలు. నిజంగా దేవుడు మనం ఆటంకాలతో, నిరాశలో, నిస్పృహలో, ఆర్థిక ఇబ్బందుల్లో కృంగిపోయినప్పుడు మాట్లాడలేదా? బలపరచలేదా? ఏం ప్రార్థన చేద్దాంలే, ఏం వెళ్దాంలే, తట్టుకోలేకపోతున్నా ఈ బాధలు అని ఎన్నోసార్లు దేవుడు మనం ఓదార్చలేదా? మిమ్మల్ని ఓదార్చాడో లేదో నాకు తెలియదు, కానీ లెక్కలేనన్ని సార్లు నిరాశ గుండా, నిస్పృహ గుండా, కన్నీటి గుండా, ఆటంకాల్లో కృంగిపోయినప్పుడు, ఆగిపోయినప్పుడు చాలాసార్లు చెప్పాను మీకు చెప్పాను లేదా నాకు తెలియదు, కానీ చాలాసార్లు అనిపించింది నాకు యూట్యూబ్ అకౌంట్ డిలీట్ చేద్దామని. చెప్పానా? ఎందుకంటే అన్నిసార్లు నిరాశ, నిస్పృహ, బాధ, ఆ ప్రోత్సాహం ఉండదు. అలాంటి టైంలో దేవుడు లేవనెత్తి, ఎలా లేవనెత్తానా అంటారా? ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తి ఫోన్ చేసి మెసేజ్ చేసి, బ్రదర్ మీ వాక్యాలు మేము బలపడుతున్నాం. ఒక్క వ్యక్తి. ఇంకో వ్యక్తి, అన్న నిన్న 2 days బ్యాక్ అన్న ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నారు, నా ఫుల్ మెసేజ్లు రావట్లేదన్న, దయచేసి పెట్టండి అన్న, ఎదురు చూస్తున్నామన్నా, ఇన్స్టాగ్రామ్లో వస్తున్నాయంట, మేము ఇన్స్టాగ్రామ్ వాడటం లేదన్నా, నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఇన్స్టాగ్రామ్లో చెత్త ఎక్కువ వస్తుందని, మా ఆత్మీయతకు అడ్డుగా వస్తుందని ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేశామన్నా, కేవలం యూట్యూబ్లో వాక్యాలు ఉంటున్నామన్నా, దయచేసి యూట్యూబ్లో కూడా పెట్టండి అన్న. లిటరలీ ఎక్కరాయి. నిజంగా ఏడుపు వచ్చింది నాకు. మీకేమైనా అర్థం అవుతుందా? పెట్టలేకపోతున్నాను. నేనేమనుకుంటాను, ఎవడో చోట్ల 100, 50, 200 వస్తారని ఎందుకులే అని. కానీ ఒక్క వ్యక్తి చూసి అన్నా దయచేసి పెట్టను అన్నప్పుడు ఎంత ప్రోత్సాహం, ఎంత బాధ అనిపించిందో, అయ్యో అని. ఏం చెప్పి ప్రయత్నం చేస్తాను తెలుసా? అలా ఆటంకాలతో ఆగిపోయినప్పుడు ముక్కు ముందు వ్యక్తి వచ్చి బలపరచాడా లేదా? మీ జీవితంలో జరగలేదా? జరుగుతాయి. అలా హగ్గయ్య అనే ప్రవక్త ద్వారా. ఇప్పుడు కమ్ టు ద పాయింట్. అయితే నేను ఇక్కడ ఏం ఆగాలనుకుంటున్నావు? ఇప్పుడు నేను హగ్గయ్య ప్రవక్తను వివరించవచ్చు. అయితే ఆ ఆటంకాలతో ఆగిపోయిన ఆత్మీయత అన్నా కదా. ఇప్పుడు ఆటంకాలు ఏంటి?
నెంబర్ 2, ఎలా ఆగిపోయారు? ఎలా రావాలి? ఈ 3 ధ్యానం చెప్తాం. ఆటంకాలు వస్తాయి రావా? వస్తాయి. ఆటంకాలు అయిపోతాం. అలా ఆగిపోయినప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తే తిరిగి మన ఆత్మీయత పునరుద్ధరింపబడుతుంది? ఈ ఏం చెయ్యాలి అన్న విషయమే హగ్గై చెప్పే ప్రసంగం. ఇంత క్లియర్గా అట్టిపండు ఒడిచి నోట్లో పెట్టా. ఇంకా మాకు హగ్గై కన్నా అర్థం కాలంటే నేను ఏమంటారు, నెత్తిని తీసుకొని కొట్టుకోవాలంగా, ఇటుగా తీసుకున్నా. అర్థమైందా? సో ఇప్పుడు కాసేపు హగ్గై ఎందుకు చెప్పాలో, హగ్గై ఎందుకు ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందో అది అర్థం అవ్వాలంటే ముందు ఆటంకాలు ఏమొచ్చి అర్థం అవ్వాలి. హగ్గై ప్రవచనం మనం చదువుతున్నప్పుడు స్టార్టింగ్లోనే యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు దేవాలయం కట్టడం సమయం ఇంకా రాలేదనుకుంటున్నారు అంటారా? ఎందుకు రాలే సమయం? అసలు ఏంటి ఆ సమయం? అలా ఎందుకు అనుకోవాల్సి వచ్చింది వాళ్ళు అని అర్థం అవ్వాలంటే వీళ్ళకి ఎదురైన ఆటంకాలు ఏదో తెలియాలి. ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలు. ఇప్పుడు కమ్ టు ద పాయింట్. ఇప్పుడు 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్న వీళ్ళను రాజు శాసనం పుట్టించాడు. యూదా జాతి వారులారా, దేవుడు నాకు మీ వాళ్ళందరినీ అప్పగించాడు. అయితే మీకు అందరికీ స్వాతంత్రం ఇస్తున్నా. పోతూ బంగారాన్ని, వెండిని, జంతువులను, మీకు కావాల్సిన సామగ్రిని పట్టుకెళ్ళండి. జంతువులు అంటే బండ్లు, బైకులు అని అర్థం. అప్పట్లో బండ్లు అంటే ప్రయాణం చేసే బొడ్లు ఏ కదా. ఇప్పట్లో అయితే అనుకుందాం కాసేపు. ఇప్పుడు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చి, ఇసాకు మీ భారతదేశాన్ని పోతున్నప్పుడు బెంచ్ కారు, టోటా కంపెనీ తీసుకోపో అనడంగో ఉదాహరణ చెప్తానండి. అలా మొత్తం పట్టుకెళ్ళమన్నాడు. ఏడుస్తూ పోతారా, నవ్వుతూ పోతారా చెప్పండి? నవ్వుతుగా దొల్లు కూడా పోరు. ఈ నుంచి ఆనందం సంతోషం. మామూలు జనరల్గా సంతోషం ఉన్నప్పుడు, ఆనందం ఉన్నప్పుడు ఆ రోజు ఇంట్లో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పాయసం, ఇంకా ఓలిగలు ఉంటాయి. లేదా స్పెషల్స్ ఉండవా? ఉంటాయి. మొత్తానికైతే ఇంక రెడీగా పండగ వాతావరణం ఊహించుకొని కాసేపు అద్భుతంగా వాళ్ళ దేశానికి వెళ్తున్నారు. అబ్బా 70 ఏళ్ళు మన పితరులందరూ ఇక్కడే బతికేవరా, వెళ్తున్నాం, మన దేశానికి వెళ్తున్నాం. పిల్ల జల్ల దేవుడు ప్రేరేపించిన వాళ్ళందరూ ఆనందంతో సంతోషంతో గంతులు వేసుకుంటూ వెళ్తున్నారు. యాడికి? సొంత దేశం. ఏది? ఎరుషలేంకి వెళ్తున్నారు. ఇప్పుడు దాకా వారు ఎక్కడున్నారు? బానిసత్వంలో ఉన్నారు. కష్టాల్లో, కన్నీటిలో వాళ్ళు పెట్టింది తిన్నారు. వాళ్ళు అవమానపడ్డారు, పన్నులు కట్టారు, చాలా భారభరితంగా ఉన్నారు. ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది, ఆనందంతో వెళ్తున్నారు. ఊహించుకోండి, ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానిస్తామో, పరధ్యానంలోకి వెళ్తామో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అందులో మనం లీనమైనప్పుడు ఆ శక్తిని, బలాన్ని పొందుకుంటాం. వాక్యాన్ని వినలేనివాడు, పరధ్యానం చేయలేనివాడు చదివితే సరిపోదు, ధ్యానం చేయాలి. అలా ధ్యానం చేస్తున్నప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఇలా ఇశ్రాయేల్ ప్రజలు వెళ్తున్నారు. మందిరం కట్టుకోవాలా. మందిరం కావాల్సినటువంటి సామాగ్రి, బంగారు ఇచ్చాడా లేదా రాజు? ఇచ్చాడు. ఒకవైపు ఆనందం, దేవా మాకు విడుదల ఇచ్చావు. అంత మాత్రం కాదు, విడుదలతో పాటు ధనాన్ని, బంగారాన్ని, అవసరతలు కూడా ఇచ్చావు. ఆనందంతో వెళ్తున్నారు, సంతోషంతో వెళ్తున్నారు. కాసేపు ఊహించుకోండి, మనం కూడా పాపంలో పడినప్పుడు, రొచ్చులో పడినప్పుడు దాని నుంచి బయటికి రా, నేను ప్రేమిస్తున్నా, నా రక్తం అందుబాటులో ఉంది, నేను క్షమిస్తా, నేను ఆదరిస్తా, ఓదారుస్తా అని వాక్యాలు అర్థమైనప్పుడు, ఆయన క్షమిస్తాడని ఒక పాట ద్వారా, ఆరాధన ద్వారా, మన కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా ఎంత ప్రేమ కలిగినాడోయ్యా, నన్ను క్షమిస్తున్నావా అని ఆరాధన చేస్తున్నప్పుడు అలా ఆనందంతో వస్తామా? అలా ఆరాధన చేస్తామా? అలా ఆరాధన చేసి ఇంటికి వెళ్తానే, అలా ఆరాధన చేసి మోకాళ్ళ మీద నుంచి ప్రార్థన గదిలోంచి అలా బయటకు వస్తానే సమస్యలు రావా? తిట్టే వాళ్ళు ఉండరా? ఆ సమస్య వల్ల అప్పుడు దాకా చేసిన ఆరాధన, అప్పుడు దాకా పొందుకున్న ఆనందం అంతా అలా గాల్లో ఆవిరైపోతుంటుంది. అవ్వలేదా మీకు? అవ్వకపోతే గొప్పలు. చాలాసార్లు అవుతుంది అలా. అర్థం కాలేదు? అర్థమైందా? అలా బానిసత్వం నుంచి వచ్చారు ఇశ్రాయేల్ ప్రజలు. ఎక్కడికి? యెరూషలేముకు వచ్చారు. ఆనందంతో వచ్చింటారా, పాత వచ్చింటారా? ఆనందంతో వచ్చారు. తమ దగ్గర ఉన్న బంగారాన్ని అంతటిని పోగు చేసి మందిరం కట్టాలని నిర్ణయం చేసుకొని ఇంకా పునాది వేస్తున్నారు. పునాది వేస్తానే ఆటంకాలు వచ్చాయి. ఏంటి ఆటంకాలు? ఇప్పుడు చూద్దాం. 3వ అధ్యాయం. ఈ మాట నాకు చాలా బాగా ఇష్టం, చాలా బాగుంటుంది. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. 7వ నెలలో ఇశ్రాయేలీలు తమ పట్టణములకు వచ్చిన తర్వాత, వచ్చారా? నేను కనపడలేదండి. 3వ అధ్యాయం. తమ పట్టణాలకు వచ్చారా లేదా? ఎలా వచ్చింటారు? ఏడ్చుకుంటూ వచ్చింటారు, ఆనందం వచ్చింటారు. నాకు తెలిసిన ఒక ఆయన అంటే వాళ్ళ భర్త, రేపు మీ అమ్మగారింట్లో ఫంక్షన్ కదా, వెళ్ళు అని చెప్తాడు అనమాట వాళ్ళ భార్యకు. ఆ భార్యకి చెప్పడం ఆలస్యం. అర్థం నవ్వుకుంటుంది బా. కొంతమంది భార్యలు చెప్పడం ఆలస్యం. ఆ రోజు పని చూడాలంగా, గప్ప పొద్దున్నే వంట చేసి వెళ్ళిపో అన్నాడు అనుకో. జనరల్గా ప్రతిరోజు వంట 9కి అవుతుంది. రేపు మీ అమ్మగారింటికి వెళ్ళన్నాడు అనుకో, ఆ రోజు వంట ఎన్ని గంటలకు అవుతుంది? 7కు 6:30 వంట రెడీ పెట్టేసి బయలుదేరిపోయింటారు. అర్థం కదా? అర్థమేంటదా? ఎందుకు? తల్లిగారింటికి వెళ్తున్నామని ఆనందం. ఓ సామెత ఉండే, అమ్మగారింటికి అంటే 4వ కాలు 3వ కాలు వస్తుంది నీ కానీ. అవును కదా? మా అమ్మ కూడా అంతే. అప్పుడప్పుడు అమ్మగారు ఇల్లు అన్నావు అనుకో, నేను అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు అన్ని రెడీగా ఉంటాయి, బ్యాగులు అన్నీ. ఏంది ఇంత పొద్దున్నే బ్యాగులు అన్నీ రెడీగా ఉంటాయి?
ఏంటి విషయం అంటే ఊరికి వెళ్తాను కాబట్టి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఎవరికైనా తప్పేం కాదు, మంచిదే. ఇప్పుడు తల్లిగారింటికి వెళ్తున్నప్పుడు, సొంత ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఆనందంతో ఉంటారు. వెళ్ళారా జనులందరూ? ఆనందంతో వెళ్ళారా లేదా? వెళ్ళారు. ఏం జరుగుతుంది చూద్దాం, బాగుంటుంది. 3వ అధ్యాయం మొదటి 7వ నెలలో ఇశ్రాయేలులు తమ తమ పట్టణములకు వచ్చిన తర్వాత జనులు ఏక మనస్సు గలవారై యెరూషలేములో కూడి, అద్భుతం, ఏక మనస్సు గలవారై యెరూషలేములో కూడి యోదాద కుమారుడైన యోషుయాయు, యాజకులైన అతని సంబంధులు షేల్తీయ కుమారుడైన జెరుబ్బాబేలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు రాయబడిన ప్రకారము దహన బలులు అర్పించుటకు ఇశ్రాయేలుల దేవుని బలిపీఠము కట్టిరే. తలపైకి తలదేద్దాం. ఈ మాట నాకు చాలా బాగా ఇష్టం. ఎందుకు నా ఇష్టం అంటారా? బానిసత్వం నుంచి వచ్చిన తర్వాత ఏక మనసుతో కూడి వాళ్ళు చేయాలనుకున్న పని ఏంటి? బలిపీఠం కట్టడం. బలిపీఠం ఎందుకు బలిపీఠం కట్టాలనుకుంటారు? బలిపీఠం కట్టేటప్పుడు మీకు గుర్తుందా? ఓసారి చెప్పా. బలిపీఠం దగ్గర పొద్దున సాయంత్రం అంటే ఎన్ని గంటలకు? 3 గంటలకు. పొద్దున 9 గంటలకు. గుర్తుందా? 9 గంటలకు 3 గంటలకు ఏమిచ్చేవాళ్ళు? బలి అర్పించేవాళ్ళు. చెప్పాను, గుర్తుందా? అలా 9కి 3కు బలి అర్పించాలి కదా. అలా ఎన్ని రోజులు అర్పించాలి? ప్రతిరోజు అలా బలులు అర్పించాలి. కాబట్టి బలిపీఠం కట్టారు. బలిపీఠం కట్టి పని ప్రారంభించాలనుకున్నారు. అలా ప్రజలందరినీ సమకూర్చి జెరుబ్బాబేలు తర్వాత యోషువాయును, అద్భుతమైన మాట, వీళ్ళందరూ సమకూర్చి మోషే ధర్మశాస్త్రం ప్రకారం బలిపీఠం కట్టాలని తీర్మానం చేసుకున్నారా లేదా? చేసుకున్నారు. ఇక్కడ ఒక విషయం అవుదామే. ఎందుకు అవుదామన్నానంటే, పాపముల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక కొన్ని తీర్మానం చేసుకుంటాం మనం. ఇక మీద నేను తప్పు చేయకూడదు, ఇక మీద నేను పడిపోకూడదు, ఇక మీద ఈ తప్పు చేయకూడదు, ఈ పాపం చేయకూడదు, ఈ పూత్వములు చాటింగ్లు అసహ్యమైన వాటికి దూరంగా ఉండాలి, నా భర్తను నా భార్యను బాగా ప్రేమించాలి, నా కుటుంబాన్ని కట్టుకోవాలి, ఇక మీద ఈ పాపం జోలికి వెళ్ళకూడదు అనే తీర్మానాలు, అనే బలిపీఠాలు ప్రార్థన చేసినప్పుడు కన్నీరు కార్చిన రోజులు లేవా? ఏంటండి మాట్లాడరు? లేవా? ఉన్నాయి. ఉన్న వెంటనే అలా పాపం నుంచి బయటకు వచ్చిన వెంటనే దేవునితో సహవాసం తిరిగి పునరుద్ధరింపబడాలని ప్రయత్నం చేసిన వెంటనే కొన్ని సందర్భాల్లో ఆటంకాలు, కొన్ని సందర్భాల్లో మనసాక్షి భయం. ఏంటా భయం? ఇప్పుడు వాళ్ళకు వచ్చిన మొట్టమొదటి ఆటంకం. ఏంటి ఆటంకం? ఇప్పుడు చూద్దాం. బలిపీఠం కట్టారా? కడతాను. 2వ వచనం చదువుతున్నాను. యోదాదు కుమారుడైన యోషువాయు, యాజకులైన అతని సంబంధులు షేల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలును అతని సంబంధులు లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు రాయబడిన ప్రకారము దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలుల దేవునికి బలిపీఠము కట్టిరి. 3వ వచనం. ఇప్పుడు వారికి వచ్చిన ఆటంకాలు. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు, ఏంటది? వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి దాని మీద ఉదయమున అస్తమయమున యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చిరి. తలపకి మొట్టమొదటి ఆటంకాలు. ఇప్పుడు కంప్లీట్ పాయింట్. ఆటంకాలతో ఆగిపోయిన ఆత్మీయత, ఆటంకాలతో ఆగిపోయిన ఆలయ నిర్మాణం. ఇప్పుడు ఆటంకాలు. మొట్టమొదటి ఆటంకం. ఏ ఆటంకం? భయం. కమ్ టు ద పాయింట్. పాపంలో నుంచి, బానిసత్వంలో నుంచి అలా బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? 70 సంవత్సరాలు బబులోన్లో ఉన్నారు. ఈ 70 సంవత్సరాలు బబులోన్లో ఉన్నప్పుడు మరి యెరూషలేములో ఎవరో ఒకరు ఉంటారుగా. ఏంటి మాట్లాడరు? ఉంటారా? ఆ దేశంలో, ఈ దేశంలో, ఆ దేశంలో, ఈ దేశంలో, దేశం కలిగి ఉన్నప్పుడు పరదేశంలో వచ్చి కాపురం చేస్తారా? చేస్తారు. ఇప్పుడు 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు, 70 సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు ఇక్కడ కొంతమంది స్థిరపడ్డారు. ఈ స్థిరపడిన వీళ్ళు ఆ దేశం, ఈ యెరూషలేము దేశం ఎవరిది? యాక్చువల్లీ ఇశ్రాయేలే. కానీ 70 ఏళ్ళు ఎక్కడ ఉన్నారు? బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి ధైర్యంగా బలిపీఠం కట్టుకుందామన్నా, దేవాలయం కట్టుకుందామన్నా, ఇల్లు కట్టుకుందామన్నా, స్వేచ్ఛగా తమ దేశాన్ని బాగు చేసుకుందామన్నా ధైర్యం సరిపోవట్ల, బలం సరిపోవట్ల. ఎందుకు? అప్పటికే అక్కడ కొంతమంది నివాసం చేస్తున్నారు. కంటుతో పాయింట్. మనం పాపంలో పడినప్పుడు, రొచ్చులో పడినప్పుడు, దేవునికి దూరమైనప్పుడు మన హృదయంలోనికి సాతానుగాడు వచ్చి సాతానుగాని క్రియలో తిష్ట వేసినప్పుడు పాపంలో ఉన్నటువంటి అలవాట్లు, మనస్సాక్షి పాడైపోయి కల్మషం అయిపోయిన తర్వాత తిరిగి దేవుని దగ్గరికి వెళ్తానే ఆ మనస్సాక్షి ఊరుకోదు. గతంలో ఆల్రెడీ పోగేసుకున్నాయి కదా ఇక్కడ, అవి అలా గుచ్చుతూ ఉంటాయి. ధైర్యం సరిపోదు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాడు భయం. ఏంటా భయం? గతంలో ఇలా చేసావుగా, నీ ప్రార్థన వినపడుతుందా? నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావా? నీకు ఆ ధైర్యం ఉందా? నువ్వు ఎంత బలహీనుడో తెలుసా? నిన్న రాత్రి ఏం చేసావు తెలుసా? పోయిన నెల ఏం చేసావు తెలుసా? పోయిన సంవత్సరం ఏం చేసావు తెలుసా? బాల్యంలో ఏం చేసావు తెలుసా? ఇలా మాటికి దుప్పుతూ ఉంటాయి. భయం వేస్తుంది. శక్తి సరిపోదు. అర్థం కాలేదా? అర్థం కాలేదా? భయం వేస్తుందే ఇదా? అప్పుడు భయం వేసినప్పుడు చేసే పని ఏంటి? మోకాలు మెల్లగా దించుతాం. మీరు దించారా లేదా నాకు తెలియదు, కానీ నా మొదటి ఆత్మీయాత్రలో లెక్కలేని సార్లు నిజమే నా ప్రార్థన వినపడదు.
ఎందుకు వినపడదు? పాపిస్టు, నా హృదయం కల్మషం, నా మనస్సాక్షి దోషారోపణ నింపబడింది. ఇంక నేను మోకాలు వేసి ప్రార్థన చేసి ఏం ప్రయోజనం? నా మనస్సాక్షి నా మీద దోషారోపణ చేసినప్పుడు భయంతో మోకాళ్ళు తీసి ఏడ్చిన రోజులు, కూర్చున్న రోజులు ఓల్డ్ అన్ని. అలా ఆటంకాలతో మన ప్రార్థనా జీవితం, ఆటంకాలతో మన ఆత్మీయత ఎండిపోలేదా? ఆగిపోలేదా? అయిపోలేదా? అయిపోయి. ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదట వారికి ఎదురుపడిన ఆటకం ఏంటి? భయం. రెండవది ఆరోపణలు. ఏంటి ఆరోపణలు? చూద్దాం. రెండవది ఏంటి? 3వ అధ్యాయం 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. అంతటా యూదా వంశస్థులకును బెన్యామీయులకు విరోధులైన వారు, ఎవరంట వాళ్ళు? యూదా వంశస్థులకు బెన్యామీయులకును విరోధులైన వారు. తలపైతాడు. మీరు ఆత్మీయంగా ముందు వెళ్తున్నారనుకో, ప్రార్థన చేస్తున్నారనుకో, సాతాను కూడా ఊరుకుంటాడా? మనకు విరోధంగా సృష్టించే సాతాను ఏదో ఒక విధంగా లేవనెత్తడా? ఇప్పుడు మీరు ప్రార్థనలో, ఆత్మీయతలో, భక్తిలో ఎదుగుతున్నాడు అనుకో, సాతానగాడు కాళ్ళు ఇనికి పెట్టుకొని, గోర్లు ఇంత పెద్ద పెట్టుకొని, సినిమాలో చూపించాడు దయ్యంలాగా జుట్టిర పోసుకొని, కన్యకలాగానో శుద్ధ కన్యకలాగా రాడు. బహుశా అలా అనుకుంటున్నారేమో. అలా రాడు. మనుషులనో పరిస్థితుల్లో లేవనెత్తాడు. నీ భర్తనో పిల్లలనో భార్యనో మనుషులనే వాడుకుంటాడు వాడు. అర్థం కాలేదా? అర్థమైందా? అలా యూదా జాతికి బెన్యామీను జాతికి విరోధమైన మనుషులు లేవనెత్తాడట. ఎందుకు లేవనెత్తాడు? అసలు ఏం జరిగిందంటే, దానికి పైన బలిపీఠం కట్టారు. ఆ బలిపీఠం కట్టి బలులు అర్పిస్తూ ప్రభునందు ఆనందిస్తూ కొంచెం పని మొదలు పెడుతున్నారు. ఆ పని మొదలు పెడుతుంటే ఆ పనిలో ఉన్నటువంటి ఆనందం, దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని పరవశిస్తున్నారు. ఎవరు? యూదా జాతి. అది చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి శత్రువులు ఉన్నారే, వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణలు చేయడం, అబద్ధాలు మోపడం, నింద మోపడం ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎంత ఆనందంలో ఉన్నారు? 3వ అధ్యాయంలో పైన చూస్తాం. చూడండి 11 వచ్చిన 3:11 వీరు వంతుల చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలుల విషయమై ఆయన కృప నిరంతరం నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి, ఏం వేస్తున్నారుగా? యెహోవా మందిరం యొక్క పునాది వేసుకుంటున్నారు. అలా వేసుకున్నట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకుల్లోను, లేవీయుల్లోను, కుటుంబ ప్రధానుల్లోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరిచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకోలేకపోయి, జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినపడే. తలపకి ఇందాక చెప్పా, 70 సంవత్సరాల బానిసత్వం వచ్చిన తర్వాత యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చిన తర్వాత ఎందుకు వస్తున్నారు? మందిరం కట్టుకుందామని, బాగా దీవిస్తామని. అలా మందిరం కట్టుకుందామని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి ఏమొచ్చింది? ఆటంకం వచ్చింది, భయం. ఆ భయం వచ్చినా సరే ఆ భయంలో అలాగే కొనసాగుతున్నారు. భయపడ్డారా లేదా? భయపడ్డారు. అయినప్పటికీ సరే దేవాలయం యొక్క మందిర పునాదిని వేయడం ప్రారంభించారు. అలా వేస్తుండగా అప్పట్లో వాళ్ళలో వృద్ధులు చాలా మంది ఉన్నారు. ఆ వృద్ధులు ఎవరు? 70 ఏళ్ల కింద ముందు సొలొమోను కట్టిన మందిరాన్ని కళ్ళతో చూసిన వాళ్ళు. సొలొమోను మందిరాన్ని ఎలా కట్టాడు చెప్పనా? అద్భుతంగా కట్టాడు. ఆ రోజు గొడ్లు మేకలు మందిర ప్రతిష్ఠ రోజు తాను చేసిన ప్రార్థన ఏమి, తాను చేసిన ధూపద్రవ్యమేమి, తన బలులు అర్పిస్తుంటే అలా రక్తం ఏరులై పారుతుంది. ఎన్ని గొడ్లు ఎన్ని మేకలు అర్పించాడు. ఆ రోజు బంగారు పూతను ఎలా అర్పించాడు, ఎలా దేవాలయానికి పూశాడు. ఎవరు? సొలొమోను. అప్పట్లో మందిర వైభవం అంత గొప్పది. ఇప్పుడు వేస్తున్న మందిరం రాళ్లతో, బాధతో, దిక్కుతో, బానిస బతుకు నుంచి బయటకు వచ్చి ఎవరో ఇచ్చినటువంటి భిక్ష. ఏటా భిక్ష? కోరేసి ఇచ్చినటువంటి ఆ ధనాన్ని తీసుకొని వచ్చి మందిరం వేసుకుంటే ఎంత బాధ ఉంటుందో చెప్పండి. అప్పుడప్పుడు కొంతమంది బాగా బతికింటారు. బాగా బతికిన తర్వాత ఈరోజు అలా బతకలేకపోతున్నప్పుడు చూసిన బాధేస్తుందా? ఇదా ఇలా పోలుస్తుంది నాకు తప్పగా అనుకోబాకండి. బాధతో చెప్తున్న మాట ఎందుకు తెలుసా? మన ఆత్మీయతలో కూడా ఒకప్పుడు అద్భుతంగా ఉండే మన ప్రార్థనా గోపురాలు, అద్భుతంగా ఉండేది మన ఆత్మీయత, అద్భుతంగా ఉండేది మన జీవితం, అద్భుతంగా ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆనందం, లేచినప్పుడు ఆనందం, పరవశించేవాళ్ళు. ఆయన తప్ప వేరొకటి లేదు, వేరొకటి వద్దు అని. కొన్ని సందర్భాల్లో లక్షల కారులో కూర్చున్నా కూడా కళ్ళల్లో కన్నీరు గారుతూ, కారు కంటే కూడా, ఇంటి కంటే కూడా నువ్వే నా తండ్రి, నువ్వే నా గొప్ప దేవుడు, నీ ఒడిలో కూర్చుంటే చాలు, 4 గోడల మధ్య నీ సన్నిధిలో ఉంటే చాలు అని ఏడ్చిన రోజులు, ఆయన సన్నిధిలో ఆనందించిన రోజులు, పరవశించిన రోజులు. కాలం మారిన తర్వాత పాపానికి బానిసై ఆ పాపం నుంచి బయటకు వచ్చిన తర్వాత అలా తుంపరలాగా అనుభవిస్తున్నాం అనుకో. అయ్యో అప్పుడు అనుభవించిన సన్నిధిని ఇప్పుడు అనుభవించలేకపోతున్నానే. ఏడుపు రాదా? వస్తుంది. అదే ఇశ్రాయేలు ప్రజలు చేస్తుంది. అయ్యో ఒకప్పుడు మందిర వైభవము ఏ పాటిది, ఇప్పుడు మందిరం. అయినా సరే దేవుని మహాకృప, చేసిన తప్పును బట్టి, దోషాన్ని బట్టి కృపనిచ్చాడు. యెహోవా దయాళుడు, కనికరం కలిగిన తండ్రి అయినా సరే మనం లేవనెత్తి మందిరం కట్టుకుని కృపనిస్తున్నాడు అని ఆనందం ఒకవైపు, దుఃఖం అయిపోయి. అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళ గుండెలో భయం ఉందా లేదా?
ఉంది. కానీ ఆనందం వైపు ధైర్యం తెగించి మరి ముందుకేశారు. అలా ధైర్యంతో నువ్వు ముందుకేస్తుంటే, ధైర్యంతో రొచ్చులో పాపంలో పడి తిరిగి నిలబడి ధైర్యంతో దేవుని సన్నిధి ఎదగాలని ప్రయత్నం చేస్తుంటే, ఒకవైపు భయమే ఉంటుంది, ఒకవైపు దోషారోపణ ఉంటుంది. అయినప్పుడు నువ్వు ధైర్యంతో ముందుకేస్తుంటే అంతటితో మొదటి ఆటంకం ఏంటి? భయం. ఇప్పుడు రెండో ఆటంకం ఏంటి? ఆరోపం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అలా ధైర్యంతో ముందుకెళ్తూ ఉంటే 4వ అధ్యాయం చూద్దాం. అంతటా యూదా వంశస్థులకును బెన్యామీనులకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఆలయం కట్టుచున్న సంగతి విని, ఏం కట్టుకుంటున్నారు? ఆలయం కట్టుకున్న సంగతిని విని. ఈ మాట కాసేపు ఉందామే. ఆలయం కట్టుకున్న సంగతి విని. కమ్ టు ద పాయింట్. మన హృదయాన్ని పవిత్రపరచుకోవాలి. పాపంలో పడిన తర్వాత దావీదు మాట అంటాడండి, తీయతలేండి, 50 కీర్తనలో, సమ్మతి గల మనసు నాకు దయచే ప్రభువా. ఎందుకనంటే తెలుసా మాట? ఎందుకనంటే తెలుసా? పాపంలో పడిన తర్వాత పాపంలో నుంచి పాపం మనం చేశామని తెలిసిన తర్వాత హృదయంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, అది సమ్మతిగా ఉండదు. సమ్మతి అంటే నిమ్మలంగా ప్రశాంతంగా ఉండదు. అది అనవసరంగా తప్పు చేశా, అయ్యో అనవసరంగా చేశా, నేను బాదుకుంటాం, కొట్టుకుంటాం, అయ్యో ఈ తప్పు చేయకుంటే బాగుండే, అలా చంచలంగా ఉంటుంది. దావీదు ఏం ప్రార్థన చేస్తున్నాడు? సమ్మతి గల మనసు నాకు కలుగచేయము, నీ సన్నిధి నా యుద్ధ నుంచి తీసివేయకము అని ప్రార్థన చేసుకుంటున్నాడు. నీ హిమము వలె తెల్లగా నన్ను కడుగుము అని ప్రార్థన చేస్తాడు. అలా ప్రార్థన చేసుకుంటాడు. అంటే దాని అర్థం ఏంటి? పాపంలో పడిన తర్వాత మనిషి హృదయం కల్మషమైపోతుంది. కల్మషమైపోయినటువంటి మనసు పవిత్రపరచబడాలి. అవునా? అలాగే ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశంలో బానిసత్వం ఉన్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం కట్టుకోవాలనుకుంటున్నారు? ఆలయం. అలా ఆలయం కట్టుకొనుచున్న సంగతి విని, ఎవరు విన్నారు? శత్రువులు వినారా? అలాగే నువ్వు ఆత్మీయతతో నీ హృదయాన్ని సరి చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు మన ఆలయం ఏంటి? మన హృదయాన్ని చక్కబెట్టుకోవాలి, మన హృదయంలో వాక్యం నింపుకోవాలి, మన హృదయంలో పవిత్రత ఉండాలని నువ్వు ప్రయత్నం చేసే కొద్దీ నీ శత్రువు ఊరుకుంటాడా? ఇప్పుడు వీళ్ళు కూడా ఆలయం కట్టాలంటే ఏం చేస్తున్నారు? ఇప్పుడు చూద్దాం. ఆలయం కట్టుచున్న సంగతి విని, రెండవ వచనం, మొదటి వచనంలో యెహోవాకు ఆలయం కట్టుచున్న సంగతి విని, రెండవ వచనం, జెరుబ్బాబెలు వద్దకును పెద్దలలో ప్రధానుని యొద్దకును వచ్చి, ఎవరి దగ్గరకు వచ్చారు? పెద్దల దగ్గరికి, జెరుబ్బాబెలు దగ్గరికి వచ్చి, మీరు ఆశ్రయించుచున్నట్లు మేమును మీ దేవుణ్ణి ఆశ్రయించువారము, ఇచ్చడికి మమ్మల్ని రప్పించిన అశ్షూరు రాజైన హెన్సేరోతుకు కాలము గొదులుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము, మేము మీతో కలిసి కట్టేదామని చెప్పిరి. ఇప్పుడు అదే ప్లేస్లో మీరు ఆనందపడతారా, దుఃఖపడతారా? అర్థం కాలేదా? ఇప్పుడు మీరు మందిరం కట్టుకుంటున్నారబ్బా, ఏం కడుతున్నారు? మందిరం కట్టుకుంటారు. ఆ దేశంలో కొంతమంది వచ్చారు, మేము కడతాం మీతో పాటే అని. యాక్సెప్ట్ చేస్తారా? డిసగ్రీ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తారా? ఏంటి మాట్లాడరు? లైక్ కొడతారా? డిస్లైక్ కొడతారా? సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారా? ఉదాహరణ చెప్తాలేండి. ఏం చేస్తారు? యాక్సెప్ట్ చేస్తారు. అయ్యో మేము మందిరం పడుతుంటే, కష్టపడుతుంటే, మందిరం కడుతుంటే, అబ్బా దేవుడు వీళ్ళని ప్రేరేపించారని నీకు కట్టండి. కానీ వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఎవరు? జెరుబ్బాబెలు, ఇశ్రాయేలు పెద్దలు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు? ఇప్పుడు కింద చూద్దాం ఏం జరిగింది చూద్దాం. అందుకు జెరుబ్బాబెలు, యోషువయు, ఇశ్రాయేలు పెద్దలు తక్కిన ప్రధానులు, మీరు మాతో కలిసి మా దేవుని మందిరం కట్టుటకు నిమిత్తము లేదు, మేమే కూడుకొని పార్షిక దేశపు రాజైన కోరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరం కట్టుదామని వారితో చెప్పిరి. దేశపు జనులు యూదా వంశీయులకు ఇబ్బంది కలగజేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. మరియు పార్షికపు దేశపు రాజైన కోరేషు యొక్క దినములన్నింటిలో పార్షికపు దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలం వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రములకు లంచమిచ్చిరి. వాళ్ళు వచ్చి అడిగారు, అయ్యా మీరు మందిరం కడుతున్నారు, చాలా సంతోషం, మేము వచ్చి మందిరం కడతామని. వీళ్ళు యాక్సెప్ట్ చేశారా? చేయలే. అయ్యా వద్దయ్యా, మా మందిరం మేము కట్టుకున్నాం. కమ్ టు ద పాయింట్. ఎప్పుడు వచ్చి గుర్తుపెట్టుకోండి, నీ ఆత్మీయతను నువ్వు చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలి, కానీ పక్కన వాడొచ్చి నీ ఆత్మీయతను చక్కదిద్దే ప్రయత్నం చేయలేరు. కొంతవరకు సహాయం చేయగలుగుతారేమో, కానీ అల్టిమేట్గా ప్రార్థన చేయాల్సింది, నీ వాక్యంలో గుండెలో నింపుకోవాల్సింది, పవిత్రతను పరిశుభ్రతను కాపాడుకోవాల్సింది, దేవుడికి సమర్పించుకోవాల్సింది నువ్వే. ఇది ఎప్పుడు గుర్తు. అలాగే నా ఆత్మీయతను కట్టుకోవాల్సింది ఎవరు? నేనే. అవసరమైతే మా నాన్న ఒక ఇల్లు కట్టియచ్చు, ఒక పెళ్లి చేసి పెట్టచ్చు, ఒక ఇల్లు కొనియచ్చు, ఒక గ్యాస్ కొనియచ్చు, ఓ ఫ్రిడ్జ్ కొనియచ్చు, ఓ సోఫా కొనిచ్చా లేదా? ఇల్లు కొనిపించి అందులో వండియచ్చు. కానీ ఆత్మీయత అన్న ఆలయాన్ని, ఆత్మీయత అన్న పరిశుద్ధమైన జీవితాన్ని మా నాన్న కట్టివ్వడు, నా తల్లి కట్టివ్వదు, నీ భార్య కట్టియదు, నీ భర్త కట్టియడు. ఎవరు కట్టుకోవాలా? నువ్వే కట్టుకోవాలి. ఒప్పుకుంటారు ఒప్పుకోరా? అయ్యా వద్దయ్యా. ఎందుకు? మీరు విరోధులుగా ఉన్నారు అనగా, లేదా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు, మీకు ధర్మశాస్త్రం ఏంటో, ధర్మశాస్త్రం విధి విధానాలు తెలియదు. ఇప్పుడు కొంతమంది అన్ని జనులు అంటారు, ఇలా కట్టచ్చు కదా, అలా చేయొచ్చు కదా, ఈ పరిచయం ఇలా చేయొచ్చు కదా, అలా పెట్టచ్చు కదా, అలా చేయొచ్చు కదా అని అంటారు. వాళ్ళకి తెలియదు.
మన పద్ధతులు ఏంటి, మన విధానాలు ఏంటి, దేవుని వాక్యం ఏంటి, దేవుని ధర్మశాస్త్రం ఏంటి. వారు ఎంత డబ్బు అయినా ఉండొచ్చు, ఎంత హోదా అయినా ఉండొచ్చు, ఎంత పలుకుబడి ఉండొచ్చు, కానీ ఆ పలుకుబడి, హోదా, పలుకుబడి, డబ్బు అంతా లోకం వరకే. కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రం ఆ పని ఎలా జరగాలి? దేవుని వాక్యానుసారంగానే జరగాలి. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఓకే. అలా దేవాలయ నిర్మాణం జరుగుతుంటే వాళ్ళు ఆటంకపరిచిన వాళ్ళు ఊరుకున్నారా? లేదు. ఇప్పుడు వాళ్ళ మీద కుట్ర. మమ్మల్ని వద్దంటారు. ఇప్పుడు వాళ్ళు పండగమ్మని లంచాలు ఇచ్చి వీళ్ళ మీద ఆరోపణలు మోపడం మొదలుపెట్టారు. ఇప్పుడు చూద్దాం 5వ వచనం. మరియు పారసీకపు దేశపు రాజైన కోరేషు యొక్క దినములలో పారసీకపు దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలమందు వారి ఉద్దేశములు భంగపరచుటకై వారు మంత్రులకు లంచం ఇచ్చిరి. మరియు ఆశ్వేరోషు ఏలన ఆరంభించినప్పుడు వారు యూదా దేశమును గూర్చి, యెరూషలేము పట్టణమును గూర్చి ఉత్తరము రాసి వారి మీద డాష్ తప్పు మోపిరి. ఏం చేశారు? తప్పులు మోపారు. ఏం చేశారు? తప్పులు మోపారు. సో మన ఆత్మీయాత్రలో కూడా మనం ముందు కొనసాగుతున్నప్పుడు ధైర్యంతో, భయాలు వచ్చినా, ఆందోళనలు వచ్చినా, కలవరాలు వచ్చినా, మనస్సాక్షి దోషారోపణ చేస్తున్నా, భయం అనిపించినా ముందుకెళ్తున్నాం అనుకో, ఆరోపణ లేరా? మళ్ళా దోషారోపణ రాదా? మళ్ళా మాటి గతం గుర్తురాదా? మాటికి నువ్వు అలాంటోడు గుర్తురావా? అలా ఆటంకాలు గుర్తొచ్చినప్పుడు ఎన్నోసార్లు మోకాళ్ళు కింది దించిన రోజులు ఉంటాయి. ఎన్నోసార్లు ప్రార్థన వేయకోకుండా ఎందుకు ఇంకా చాలా ఆత్మీయత అని ఎనిక్కేసిన రోజులు ఉన్నాయి. అలా ఆటంకాలతో ఆగిపోయారు. ఏం జరిగింది? పని ఆగిపోయింది. తర్వాత కింద వచనాల్లో ఉంటుంది 18 వచనం. మీరు మాకు పంపిన ఉత్తరము శాంతముగా చదివించుకొనుము. అందు విషయమై మా ఆజ్ఞను బట్టి వేదనగా ఆది నుండి ఆ పట్టణపు వారి రాజుల మీద కలహమును తిరుగుబాటు చేయు వారిని మాకు అగుపడినది. మరియు యెరూషలేము పట్టణమందు బలమైన రాజులు ప్రభుత్వం చేసిరి. వారు నది అవతల దేశమందలి ఏలినందున వారి శిస్తునకు సుంకమును పన్నును చెల్లించును. కాబట్టి ఇప్పుడు ఆ మనుషులు ఆ పని చాలించి, ఏ పని? ఆ దేవాలయం పని చాలించి మేము సెలవిచ్చు వరకు ఆ పట్టణమును కట్టక మానవలనని ఆజ్ఞాపించుడి. ఇది తప్పక చేయుటకు మీరు జాగ్రత్త పడుడి. రాజులకు నష్టము కలుగు చేయనట్టు ద్రోహం పెరగకుండా చూచుడి అని సెలవిచ్చాను. రాజైన అర్తహస్త పంపిన ఉత్తరం యొక్క ప్రతి రెహూమునకును సింహాయికిని వీరి పక్షమునున్న వారికి వినిపింపబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములో ఉన్న యూదుల యొద్దకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారి పని ఆపునట్లు చేయగా యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయేను. ఈలాగున పారసీకపు దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయాడు. అయిపోయింది, నిలిచిపోయింది. ఏం పని? దేవుని పని. ఎందుకు నిలిచిపోయింది? ఆటంకాలు. ఏంటి ఆటంకాలు? భయం, ఆరోపణలు, నిందలు, అవమానాలు. ఇలా మన ఆత్మీయాత్రలో కూడా ఎంతోమంది క్రైస్తవులు కూడా దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలు, అలాగే వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎంతోమంది కూడా ఆటంకాలు, భర్త ఆటంకాలు, భార్య ఆటంకాలు, పిల్లల ఆటంకాలు, అనారోగ్య ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందుల ఆటంకాలు, సమస్యల ఆటంకాలు. ఈ ఆటంకాల వలన అనారోగ్య పరిస్థితులు బట్టి ఎన్నో ఆటంకాల్లో శరీర కోరికలు, ఇచ్చలను బట్టి దేవుని మందిరంలో దేవుని తమకు ఇచ్చినటువంటి ఆలయాన్ని, ఈ హృదయాన్ని చక్కగా నిర్మించుకొని ఆత్మీయతలు ఎదగాల్సిన బోల్డంతమంది ఆగిపోయారు, నిలిచిపోయారు. బలవంతము చేతను అధికారము చేతను ఏం చేశాడంట? నిలిపేశారు. ఆ మాట చదువుతున్నప్పుడు బాధేస్తుంది. ఏ మాట? బలవంతము చేతను అధికారం చేతను. ఎన్నోసార్లు మన ఆత్మయాత్రలో కూడా సాతానుగాడు, అలాగే మన చుట్టూ ఉన్న పరిస్థితులు బలవంతము చేత, అధికారం చేత మనలో ఉన్నటువంటి ఆత్మీయతను, మన హృదయ నిర్మాణాన్ని ఆపేస్తున్నప్పుడు కృంగిపోయారు, నీరు గారిపోయాడు. దేవాలయపు ఆలయ నిర్మాణాన్ని ఆపేశారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఇంకా ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టారు. అర్థం కాలే? దేవాలయ పనిని ఆటంకపరిచారు. అయితే వీళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకుంటారు. అప్పుడు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు 5వ అధ్యాయంలో ఇప్పుడు వరకు మనం ధ్యానం చేసుకుంటుందంటే ఏంటమ్మా? హగ్గయి యొక్క పుస్తకం ఎందుకు రాయబడింది, దాని వెనక చరిత్ర ఏంటి ధ్యానం చేసుకుంటున్నాం. అర్థమైందా? ఇప్పుడు కేవలం ఇంట్రడక్షనే. ఇప్పుడు మళ్ళీ 6వ అధ్యాయం చదువుతాం. 6:13. అప్పుడు నది యువతల అధికారి అయిన తత్తెనయ్యను, శేతజ్నాయును, వారి పక్షముననున్న వారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగముగా పని జరిపించిరి. 14వ వచనం. యూదుల పెద్దలు కట్టించుచు ఏంటట? యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయి కనపడ్డాడైనా? ఎవరు? ప్రవక్త అయిన హగ్గయి ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగా జరిపిరి. రైట్, ఇప్పుడు తలపైకెత్తాను. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలా? హగ్గయి అనే ప్రవక్త, జకర్యా అనే ప్రవక్త హెచ్చరించినందున జరిగింది.
వెరీ గుడ్. ఇప్పుడు హగ్గయి అనే 1వ అధ్యాయం 2వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు రాయటం ద్వారా పని ఏం జరిగింది? బాగుగా జరిగింది. సూపర్. ఆటంకాలతో ఆగిపోయిన ఆలయ నిర్మాణం హగ్గయి 1, 2 తర్వాత ఏం జరిగింది? బాగా జరిగింది. కమ్ టు ద పాయింట్. ఆటంకాలతో ఆగిపోయిన ఆత్మీయత హగ్గయి 1, 2 తర్వాత ఏం జరిగింది? ఆత్మీయత బాగా పెరిగింది. బొరకెక్కిందే కలదా? ఎక్కపోతే ఏం చేయలేను. అర్థం కలదు. ఇప్పుడు హగ్గయి ఏమని హెచ్చరించాడు? అది ప్రశ్న. అర్థం కాలేదా? అర్థమైందా? ఇప్పుడు హగ్గయిని పంపాడు దేవుడు? పంపాడు లేదా దేవుడు? పంపాడు. ఆటంకాలు వస్తాయా లేదా? వస్తాయి. ఆటంకాలు ఆగిపోయిన రోజులు ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఇప్పుడు ఆటంకాలతో ఆగిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు హగ్గయి అనే ప్రవక్తను జకరియా. ఇప్పుడు మీకు తెలివైన వాళ్ళైతే ఒక బాణానికి ఒక రాయికి 2 పెట్టలు అంటారే, మీకు తెలివైన వాళ్ళు అయితే 2 పుస్తకాల సందర్భం ఈజీగా అర్థమైంది. అలా ఏంటా 2 పుస్తకాలు? దండం పెట్టారు ఒక్కొక్కరు మీకు అందరికీ. హగ్గయి, జకరియా. ఆడ పక్కనే ఉందండి, జకరియా ఉందా? అప్పుడు ఆ టైంలో దేవుడు హగ్గయి ఇద్దో కుమారుడైన జకరియా ప్రవచించినందున, హెచ్చరించినందున పని బాగా జరిగినందా అంటే ఇప్పుడు హగ్గయి ఏం చేశాడు? ప్రవచించాడు. మరి జకరియా ఏం చేశాడు? ప్రవచించాడు. అంటే జకరియా ఎప్పుడు ప్రవచించాడు? ఈ టైంలోనే. అర్థం కలదు? అర్థమైందా స్వామి? అమ్మయ్యా. అంటే ఇప్పుడు ఒక దెబ్బకు 2 పెట్టలు. అంటే ఒక విషయం అర్థం చేసుకుంటే 2 పుస్తకాల చరిత్ర మీకు అర్థమైంది అర్థం. ఇప్పుడు జకరియా సందర్భం ఏంటి? ఇప్పుడు దాకా చెప్పిన సందర్భమే. హగ్గయి చరిత్ర ఏంటి? ఇప్పుడు దాకా చెప్పిన సందర్భమే. అమ్మయ్యా. అర్థమైందా? రాను దినాల్లో జకరియా ధ్యానం చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇప్పుడు ఒక్క విషయాన్ని చెప్పాను. ఈ ఒక్క విషయం, ఆటంకాలతో ఆగిపోయినటువంటి ఆత్మీయత ఎవరిది? ఇశ్రాయేలు ప్రజలు. పాపం నుంచి బానిసత్వంలో బయటకు వస్తానే వదిలిపెట్టలేదు సాతాను, వదిలిపెట్టలేదు శత్రువు. భయాలతో, ఆటంకాలతో, ఆరోపణలతో, నిందలతో, అధికారం చేత, బలము చేత పని ఆపించేశాడు లేదా? అలా మన ఆత్మీయతను కూడా చాలాసార్లు మన ఆత్మీయ జీవితాన్ని ఆపించేస్తాడు. మన ఎదుగుదలను, మన జీవితాన్ని కూడా ఆపించేస్తాడు. ఎన్నో ఆటంకాలు ఈ సేవా జీవితంలో కూడా, మన పరిచర్యలో కూడా 2015 నుంచి ప్రారంభింపబడినటువంటి మన పరిచర్య ఆటంకాలతో, మనుషుల మీద ఆధారపడో, డబ్బు మీద ఆధారపడో, జ్ఞానం మీదనో, తెలివి మీదనో, కుటుంబాల మీదనో, బిడ్డల మీదనో, పరిచారకుల మీదనో ఆధారపడి ఆటంకాలతో ఆగిపోకూడదు. అయిపోకూడదు. పరిచర్యను ధైర్యంగా ముందు కొనసాగాలి. దేవుని మీద ఆధారపడాలి. అలా దేవుని మీద ఆధారపడడానికి వాళ్ళు బలహీనమైపోయారు. అలా ఎన్ని సంవత్సరాలు తెలుసా? ఇంచుమించు 14 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు ఆగిపోయారు? 14 సంవత్సరాలు ఆగిపోయింది. ఏంటిది? ఆలయ నిర్మాణం ఆగిపోయింది. అప్పుడు హగ్గయి ప్రవక్త సీన్లోకి ఎంటర్ అయ్యి ఏం చెప్తున్నాడు? ఇప్పుడు హగ్గయి 1వ అధ్యాయం తీయండి. ఇప్పుడు హగ్గయి 1వ అధ్యాయం. హగ్గయి 1వ అధ్యాయం. ఇప్పుడు చరిత్ర బాగా అర్థమైన చప్పట్లు కొడతారా? రైట్, చాలు. రైట్, తీయండి. హగ్గయి 1. రైట్, హగ్గయి 1వ అధ్యాయం తీస్తారు త్వరగా. హగ్గయి 1 టైం అవుతుంది. రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 6వ నెల 1వ దినమున ప్రవక్త హగ్గయి ద్వారా యూదా దేశము మీద అధికారియు షేల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు ప్రధాన యాజకుడును యెహోజాద కుమారుడైన యెహోషువకును యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములుగా యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదు, ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, తలపై చెప్తా. ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటారంటే, వాళ్ళు పని ఎలా ఆపేశారు? ఆటంకాలతో ఆపేశారు. ఆ ఆటంకాల పరిస్థితి ఎవరు? అక్కడ ఉన్నటువంటి శత్రువులు ఎలా ఆపేశారు? అధికారంతోనూ బలముతోనూ ఆపేశారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటారంటే, నిజంగా ఇది దేవుని చిత్తమైతే దేవుడే మాకు ఒక రాజుని ఇస్తాడు, దేవుడే మాకు ఒక అధికారిని ఇస్తాడు, దేవుడే మమ్మల్ని బలపరుస్తాడు, దేవుడే మాకు శక్తిని ఇస్తాడు, దేవుడే మన బలపరుస్తాడు. కాబట్టి ఆయన సమయం వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఏం జరగాలని ఆయన సమయంలోనే జరగాలి కదా అని ఆయన సమయం కొరకు ఎదురు చూస్తూ కూర్చున్నారు. కాబట్టి ఎదురు చూస్తూ కూర్చొని వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు. ఏంటి ఆ పని? వీళ్ళు కొంపలు, అంటే వీళ్ళు ఇల్లు కట్టుకోవడం, వీళ్ళు సంసారాలు కట్టుకోవడం, వీళ్ళ జీవితాలు కట్టుకోవడం. ఎందుకు వీళ్ళ జీవితాలు చూసుకుంటారు? దేవుడిగా సమయం రాలే. ఒకవేళ వస్తే కనుక ఆయన అధికారం లేపి పని చేసుకుంటాడు. ఒకవేళ సమయం ఉంటే కనుక ఆయన చేసుకుంటాడు. ఒకవేళ అది ఉంటే కనుక ఆయన చేసుకుంటాడు. ఆయన ఉంటే కనుక అది చేసుకుంటాడు. ఇది వాళ్ళ ఆలోచన. మన ఆత్మీయతలో కూడా నిజంగా దేవుడి చిత్తం అయితే ఆయనే నన్ను నిలబెడతాడు, దేవుడి చిత్తం అయితే ఆయన నన్ను దీవిస్తాడు. కాబట్టి మనం ఏద్దాం, పడుకొని నిద్రపోదాం. చిత్తం అయితే ఆయన లేవనెత్తాడు. అవుతుందా? ఒక దేవుడి చిత్తం అయితే, ఆయన చిత్తం అయితే నన్ను ఆత్మీయతను నిలబెడతాడు. మనం ఏం చేద్దాం? మరి పడుకొని దొలుదాం. మీకు అర్థమవుతుందో అర్థం కాలేదు చెప్పేది. అంతా ఆయన చిత్త ప్రకారం చేసుకుంటాడు. ఆయన టైం వచ్చినప్పుడు ఆయన చూసుకుంటాడు. ఆయన టైం వచ్చినప్పుడు అన్నీ ఆయన చేస్తాడు అనుకొని ఖాళీగా ఇంట్లో కూర్చొని ఉండవు అనుకో, ఏం చేయడైనా చూస్తా ఉంటాడు.
అర్థం కాలేదు, అర్థమైందా? ఆయన టైం కాదు, మీరు ఇంకా సమయం రాలేదు అని నా మందిరానికి వచ్చి ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడి దగ్గర? ఆటంకాలు వచ్చినప్పుడు ఆగిపోవడం కాదు, ఆ ఆటంకాలు పట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇవి ఆటంకాలు వచ్చాయి, ఇవి నాకు వచ్చిన ఆటంకాలు, ఇవి నాకు వచ్చిన భయాలు, ఇవి నాకు వచ్చిన ఆరోపణలు, ఇవి నా మీద పడుతున్నటువంటి నిందలు, ఇవి నా దగ్గర అధికారం చేత బలం చేత మమ్మల్ని ఆపాలని చూస్తున్నారు, మా వల్ల కావట్లే అని ఆటంకాలు పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి? సన్నిధికి వెళ్ళాలి. ఆటంకాలతో ఏం చేయాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి. కానీ వీళ్ళేమనుకుంటున్నారు? ఆటంకాలు వచ్చాయంటే ఇది దేవుని సమయం కాదు, ఐ థింక్ సో, రైట్? ఆటంకాలు వచ్చాయంటే ఏం కాదు, ఇది దేవుని సన్నిధి కాదు, ఇప్పుడు టైం కాదు, ఇది ఆయన టైం ఒకటి ఉంది, ఆ టైంలో స్టార్ట్ చేద్దాం అని ఆయన టైం కొరకు కూర్చుంటాం. అర్థం కలదు, అది కాదు. ఆటంకాలు వచ్చాయనుకో, ఆటంకాలను పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఏంటి ఆటంకం? సోమర్తనం, రొచ్చు, పాపం, బలహీనతలు, అవిధేయత, ఏ ఆటంకాలు అయితే మన శరీరంలో ఉన్నాయో, మన బలహీనతలు ఉన్నాయో, అవే బలహీనతలు పట్టుకెళ్ళు. ఒక అమ్మాయి ఎడిక్షన్, ఒక అబ్బాయి ఎడిక్షన్, త్రాగుడు, బూతుమం, అదే ఎడిక్షన్ పట్టుకెళ్ళు. ఆటంకాలు ఉన్నాయని చెప్పేసి దేవుని మందిరానికి వెళ్ళానని చెప్పేసి ప్రార్థన రావట్లేదని చెప్పి ఎన్నికెళ్ళొద్దు. ప్రార్థన రావట్లేదా? రాకపోయినా సరే కూర్చో ఆయన సన్నిధిలో, ఏం మాట్లాడద్దు. ఆటంకాలే పట్టుకెళ్ళు. ఎక్కడికి? ఆయన దగ్గరికి. ఆటంకాలని తీసుకెళ్ళి ఆయన సన్నిధికి. మందిర నిర్మాణం, ఎంతోమంది సేవకులు ఈ వాక్యాలు ఉంటున్న వాళ్ళు మందిర నిర్మాణ విషయంలో ఆటంకాలు ఎదురవుతున్నాయా? ఆటంకాలు ఎదురయ్యాయని మందిర నిర్మాణాన్ని ఆపద్దండి. ఆటంకాలు ఎదురయ్యని చెప్పి మీ కుటుంబాలు కట్టుకోవడం ఆనద్దండి. మీ వివాహాలు ఆటంకాలు ఎదురైనని, వివాహాల విషయంలో ఆటంకం ఎదురని చెప్పి వివాహాలు చేసుకోకుండా మానద్దండి. మీ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకండి. ఆటంకాలు వచ్చాయని చెప్పి మీ ఆత్మీయ జీవితంలో ఎదగడం మానేయకండి. ఆటంకాలు వచ్చాయండి ఇంటి నిర్మాణం ఆపేసి మా బతుకులు ఇంతే అని చెప్పించుకోకండి. మా బతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతే, మా పితరులు కూడా ఇల్లు లేదు, కొంప లేదు, మేము బాడీలు బతికా, మా బతుకులు ఇంతే అని కుమిలిపోకండి. ఆటంకాలు వచ్చాయని మధ్యలో ఆపేయకండి. ఆటంకాలు పట్టుకెళ్ళి కన్నీటితో భారంతో ఆయన మందిరానికి వెళ్ళు. నా ఆటంకం ఇది స్వామి, నా జీవితంలో ఆటంకాలు బోల్డ్ అండి స్వామి, ఆయన సన్నిధిలో పడు. చివరిగా ఈ మాట ముగిచ్చేస్తాను. యోనా గ్రంథం నాకు బాగా ఇష్టమైన మాట. యోనా గ్రంథం 3వ అధ్యాయం తీస్తారా? ఈ మాట ముగిచ్చేస్తాను, మనం కూడా ప్రార్థన చేసుకుందాం. యోనా గ్రంథం తీస్తారా? యోనా గ్రంథం 2వ అధ్యాయం. అందరికీ తెలుసు యోనా చరిత్ర. 2వ అధ్యాయం నేను చదువుతున్నాను. ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగూ ప్రార్థించను. ఈ ప్రార్థన నాకు చాలా చాలా ఇష్టం. ఎక్కడ ప్రార్థన చేస్తాడు యోనా? చేప కడుపులో ఉండి, మత్స్యపు కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు మత్స్యపు కడుపులోకి వెళ్ళాడు? అవిధేయత, దేవునికి దూరపాటు, భయం, మత్సరం, ద్వేషం, ఇన్నుండయి. ఎక్కడ? యోనాలో. ఏంది అన్ని మాటలు అంటారేమో, నిజమే. యోనా హృదయంలో భయం, మత్సరం, ద్వేషం. ఎందుకు? వాళ్ళు నిజంగా పశ్చాత్తాపడితే రానున్న దినాలు తమ దేశం మీదకి యుద్ధానికి వస్తారని. ఎవరు వాళ్ళు? నీనేవే పట్టణస్తులు. ఎవరు వాళ్ళు? నీనేవే పట్టణస్తులు. కాబట్టి వాళ్ళకి ప్రవచనం చెప్పడం మానేశాడు, కాబట్టి వాళ్ళ దేశానికి వెళ్ళడం మానేశాడు, దేవుడికి అవిధేయమని పనిచేశాడు, దేవుడికి దూరం అవుతున్నాడు. ఎవరు? యోనా. కాబట్టి వచ్చిన శిక్ష అంటే చేప కడుపులో ఉన్నాడు. ఇప్పుడు చేప కడుపులో తనకున్నటువంటి ఆటంకాన్ని వదిలిపెట్టాడా? రొచ్చులో, పాపంలో చేప కడుపులో ఉన్నాడని ఆగిపోయాడా? లేదు. చేప కడుపులో నుండి ప్రార్థన చేస్తాడు. అద్భుతమైన ప్రార్థన, చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉంటుంది చూడండి ప్రార్థన. 2వ వచనం. నేను ఉపద్రవంలో ఉండి, ఈ మాట హైలైట్ అండి. ఎక్కడున్నాడట? నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయునగా. అద్భుతమైన మాట. తలపకెత్తరా. నేను ఆటంకంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, రొచ్చులో ఉన్నప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు యెహోవా సన్నిధిలో మనవి చేయగా. యోనా ఏ పరిస్థితిలో ఉన్నాడు? ఉపద్రవంలో ఉన్నాడు. ఉపద్రవంలోనే దేవుని దగ్గరికి వచ్చాడా? అలాగే ఆటంకాలు వచ్చినప్పుడు ఆగిపోయి ఎదురు చూడటం కాదు, ఆటంకాలను పట్టుకొని ఆటంకాలను దేవుడి సన్నిధిలో పెట్టాలి. నా ఆటంకం ఇదే, నా బలహీనత అనేది. నేను ఎదగలేకపోతున్నా, ముందుకు వెళ్ళలేకపోతున్నా, చూడలేకపోతున్నా, లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నా, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు. ఎందుకు? చాటింగ్లో, ఫోన్ కాల్లో, బూతుబొమ్మలో, సరస్వతిలో, అలర్తో ఉన్న ఆటపాటలో, ప్రార్థనా జీవితానికి సమయం గడపలేకనో, కుటుంబాన్ని బట్టో, బిడ్డలను బట్టో, సంసారాన్ని బట్టో, జీవితాన్ని బట్టో, నా ఆత్మీయతను, నా లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నా. ఇవి నా ఆటంకం. కాబట్టి ఆటంకాలు ఉన్నాయని ఆగిపోకు. ఏం చేయాలి? ఆటంకాలను పట్టుకెళ్ళి ఆయన సన్నిధిలో మొరపెట్టు. ఉపద్రవములోనే యోనా ఏం చేస్తున్నాడు? యెహోవాకు మనవి చేయగా. ఎక్కడెక్కడెక్కడ? ఉపద్రవములోనే. ఈ మాట నాకు చాలా ఇష్టం. అద్భుతంగా చూడండి. 2వ వచనం నేను మళ్ళా చదువుతున్నాను. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. హైలైట్ మాట. తర్వాత చూడండి. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను, నీ కరులను నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధి నుండి నేను వెలివేయబడినను. ఈ మాట హైలైట్. నీ సన్నిధి నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచుదనుకుంటేని. అద్భుతమైన మాట. ఈ మాట నాకు చాలా చాలా ఇష్టం. నీ సన్నిధిలో నుండి వెలివేయబడినను. ఎక్కడ చూసుకుంటా? మీరు ఎప్పుడైనా కుక్కలు గమనించండి. మా ఇంట్లో కుక్క ఉంది కదా, హేవో అన్నావు అనుకో, మన దగ్గర తిండి ఉంది అనుకో,
తేపో అని అనుకో, అది ఎడగొస్తుంది తెలుసా? కాళ్ళ దగ్గర. ఎన్నిసార్లు ఆయన లేచినా నువ్వే నా దిక్కు, మరలా నీ తట్టే చూచెదను అనే మనసు ఎవరికైతే ఉంటుందో, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన వైపే చూసే లక్షణం ఎవరికైతే ఉంటుందో, ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా ఆయన వైపే చూసే లక్షణం ఎవరికైతే ఉంటుందో, ఎన్నిసార్లు రొచ్చులో పడ్డా, ఎన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులకు వెళ్ళినా, ఎంత రోగం గుండా వెళ్ళినా ఆయన వైపే చూసే లక్షణం ఎవరికైతే ఉంటుందో వాడిని లేవనెత్తాడు. దేవుడు కోరుకుంటున్నది ఏం కోరుకుంటున్నాడు? ఆటంకాల్లో ఆగిపోవడం కాదు. ఏం చేయాలి? అద్భుతం కదా. ఉపద్రవంలో ఉండి ఏం చేశాడంట? ప్రార్థన చేయి. ఏం చేశాడు ప్రార్థన? ఆ లైన్ అద్భుతం కదా. యెహోవా నీ సన్నిధి నుండి నన్ను వెలివేసినాను, నేను మరలా. చూడండి అద్భుతమైన మాట, చదువు. ఏమంటారు? 4వ వచనం, నీ సన్నిధిలో నుండి వెలివేయబడినను, నీ పరిశుద్ధాలమి తట్టు మరలా చూచదని అనుకుంటేనే ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర గాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరి ఎన్నడూను ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. నీ పరిశుద్ధాలమిలోనికి నీ యొద్ద నా మనవి వచ్చాను. తలపెగత అద్భుతం కూడా ఒక వచ్చిన యోనా ప్రార్థన. యోనా నాట కామెంట్ మ్యాన్ తెలుసా మీకు? ఈ ప్రార్థన చేసిన తర్వాతే 3 లక్షల మందిని కదిలించాడు యోనా. ఎంతమందిని? 3 లక్షల మంది. ఏమంటాడు తెలుసా? అయ్యా, సముద్ర గాధులు మిదిగి ఉన్న సముద్రపు నాచు నా తలలు కంటుకున్నది. ఒక్కొక్కలైన అద్భుతం కూడా. దాని అర్థం ఏంటి తెలుసా? తలంపులు, ఆలోచనలు, కోరికలు, భయాలు, ఆందోళన కంటుకున్నాయి. సముద్రపు లోతుల్లోనికి, పర్వతపు లోకిలోకి నేను దిగి ఉన్నా, లేకపోతున్నా, నా వల్ల కావట్లా, నా చేత కావట్లా, లోయలో పడ్డానా, సహాయం అందించేవాడు లేడు, పైకి వద్దామన్నా రాలేకపోతున్నా. ఇది యోనా యొక్క ఆటంకాలు. అవునా కాదా? అవునా కాదా? ఎస్, నిజమే. మన ఆత్మయాత్రలో కూడా ఎదగలమేమో, ముందుకెళ్ళామేమో, మన వల్ల కాదేమో, మన చేత కాదేమో, బోల్డ్ అనిసార్లు అనిపిస్తుంది. అయినా సరే యెహోవా ఆడ ఒక మైండ్ ఉన్నదండి, మరలా అనే పాయింట్ ఉంది చూడా. అంటే మరలా అంటే అంతకుముందు అడిగారు, మళ్ళీ పడిపోయాడు, ఇప్పుడు మరలా తిరుగుతున్నాం. అద్భుతమైన మాట, మరలా తిరుగుతున్నానయ్యా. దేవుడు మన ఎదురు నుంచి కోరుకుంటుంది తెలుసా? ఆటంకాలతో అయిపోవడం కాదు, బలహీనతలతో కృంగిపోవడం కాదు, బలహీనతతో వెళ్ళిపోవడం కాదు. ఆటంకాలున్నా, బలహీనతలున్నా ఆ పట్టుకొని వచ్చి దేవుని పాదాలు పట్టుకోవాలి. బలహీనత ఇది. నువ్వు కాకపోతే ఎవరున్నారు స్వామి నాకు? నువ్వే నా దిక్కయ్యా. మరలా అడగలేదా? అడగలేదా? ఆటంకాలు ఉన్నాయా? ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, ఆటంకాలు ఉన్నాయా, బలహీనతలు ఉన్నాయా? వదిలిపెట్టద్దు. ఆటంకాలు పట్టుకొని ఎక్కడికి? దేవుని సన్నిధి వచ్చి ఏం చేయాలా? మొరపెట్టు. నా ఆటంకాలు ఇవి స్వామి. మొకరిద్దాం, దయచేసి మొకరిద్దామా, అడుగుదామా, ప్రభువా నా ఆటంకం ఇది, నా బలహీనత ఇది, అడుగుదామా, ప్రార్థన చేసుకుందామా.